మీరు చూస్తున్నది కడప డిజైన్ ఇస్తున్నాను మాస్ రవి గారి యొక్క అద్భుతమైన పనితనం గురించి. మొదటి పాత్ర ప్రేక్షకుల కోరిక మేరకు ఈ గడిపను ఇంటి యొక్క అందాన్ని తనదైన అద్భుతమైన కళతో చిన్నది ప్రారంభాన్ని ముగుతుంది. ప్రారంభోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ వేటప్పుడు నేను తీసుకుపోతే బ్రష్లు డిజైన్ అర్థమవుతున్నది. ఏంది అట్లా వస్తున్నది డిజైన్? ఐరాలు మొత్తం ఇవి వేస్తాడా పెయింటా? ఇవే ఎక్కడైనా ఇవే. నీయమటేనా? ఆడ నా శిష్యుడు. గురువు విద్య నేర్పినావా? మనది కూడా ఇట్లనేనా? వేరేదేదా? డిఫరెంట్ నాకు సేమ్ ఉంటుంది నచ్చింది. మా డాడీ కూడా మార్చేస్తాడు. అన్ని వెరైటీ తెప్పించింది. నేను సేమ్ ఎట్లా అనుకున్నా సేమ్ కలర్ సేమ్ వేసుకునేది కదా మరి మీ డాడీ. నువ్వు ఫస్ట్ వీళ్ళు వేసిందేరా, ఫస్ట్ వాళ్ళే వేసుకోరు. వాళ్ళని చూసి వీళ్ళు వేసుకోరు. వాళ్ళకి నచ్చి ఇదే కలర్ మంచిగా ఉంది ఇది వేసేది అని చెప్పి కలర్ బాగుంది, డీసెంట్గా ఎంత బాగున్నది. మనదా చాలా ఇయర్స్ వరకు ఉంటుంది మన నగేష్. ఇది కలర్ జల్దీ షేడ్ అవ్వదు. మనది త్రిబుల్ కోట్ వేసినాం మేము. అపెక్స్ అల్టిమారం వాళ్ళు డాడీ అందరినీ వేసింది మొత్తం. త్రిబుల్ కోట్ వేయలే మనం. అరే రవి, ఇంటికి పోయినాక రోజు యూట్యూబ్లో న్యూ మోడల్ డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయిగా, అవి చూసి బాగా ప్రాక్టీస్ అయ్యే చూస్తున్నా రోజు. అరే అసలు అప్పుడు అర్థమైంది, అసలు గోడకు మామూలు ప్లెయిన్ కలర్ వేస్తాం కదా, మన టాలెంట్ ఉంటే ఎన్ని రకాలుగా కలర్ ఎన్ని రకాలుగా వాడవచ్చు. ముందు దాని మీద అవగాహన మనకు థాట్స్ వచ్చేసింది. ఇప్పుడు అవి చూసినాక తెలిసింది అసలు ఇన్ని రకాలుగా ఉంటుందా అని. డిజైన్ చూపి నాకు వెళ్ళవు ఇప్పుడు అయితే నెట్ కనెక్షన్ లేదు. అందులో రూమ్లో సిస్టమ్ ఉంది, వైఫై సిస్టమ్ ఉందా? సిస్టమ్ ఉంది, ల్యాప్టాప్. మీయేనా అన్ని? అది సిస్టమ్ బాగుంది, ల్యాప్టాప్. నీ సిస్టమా? నువ్వు ఒక్కనో రూమ్ ఉంటావా? నాకు సపరేట్ బెడ్రూమ్ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది. మనది లోపల మొత్తం డిజైన్ వేరే వేరే వేస్తే ఇది వాళ్ళకి లోపల ఇది ప్లెయిన్ కలర్. పట్టుకోలేకపోతున్నారు. చాలా బాగా వస్తుంది కనిపిస్తుంది అంత. మన కంటి చూపుకు కెమెరాకు చాలా తేడా కనిపిస్తుంది. కెమెరా చాలా అందంగా కనిపిస్తుంది కెమెరాలో ఏదైనా సరే. అంటే వేరే స్పెసిఫిక్ సైంటిస్ట్ ఒక రకమైన ఆశ్చర్యం ఉన్నట్టు. మనం ఈ స్టిక్కర్లు కావాలి, ఎక్కడ దొరుకుతాయి? హైరాలా ఆటలు తేవాలి, అన్నీ తేవాలి. నాకు వ్యతిరేకిస్తూ కొంత ఉంటుంది. నీకేమో ఈగో ఫీలింగ్ ఒకటి,
నన్ను ఆ ఈగోని హర్ట్ చేసింది అనేది కదా నీకు. నా క్లాస్లో ఎట్టేటో తెలుసా మా ఫ్రెండ్స్, నేను అంటేనే ఒకటి ఉండాలి. మా టాలెంట్ అంటే దానికి ఒకటి ఉండాలి. ఆట ఆడిస్తారు అప్ప. మొన్న బస్సులకే కాడినా మొత్తం ధూమ్ధామ్ అయింది. నేను చెప్పింది ఏంటంటే అందుకనే ఓ పని చేయి, ఈ ఫేస్ అయ్యి ఇదేసి అది 3 బయట నుంచి వేసుకున్నాం. ఆయన వస్తాను 10 నిమిషాలు వస్తా అని చెప్పింది కదా. ఏమో ఆయన ఎప్పుడు మళ్ళీ వస్తాడు అండేసి. నీకు తెలుసా? చిన్నప్పుడు చూసిన, ఇప్పుడు ఆడ చూసిన. ఇప్పుడు పెద్ద ఆయనక ఫోన్ చేసింది పెళ్ళి ఆయనక. మన ఈ 3కి బయట ఫేస్ వేసుకోవాలా చాలా ఇక డిజైన్ అది ఇప్పుడు ఎడ వస్తుంది. ఇప్పుడు వస్తుంది చూడు. ఇప్పుడు ప్రత్యేకమైనది ప్రకటిస్తున్నాం. ఈ అమ్మట్లేరు గారు ఇప్పుడు ఉడితే ఉంటుంది. సిరపల్లి బ్యాన్ అయిపోయినట. నువ్వు అడిగినావా? నేను తీసుకొచ్చిన మొన్ననే మధ్యాహ్నం తెచ్చిన. అది ఇదే కదా 6:14 అయితే చాలు. టైం ఎక్కువ కానీ ఫ్రంట్ ఒక డిజైన్ వరకు వస్తుంది. దీంట్లో కార్ రాదు. మన దాంట్లో మంచిగా ఎక్కుతుంది. మీ బాగా చదువుకోరు అయితే. మా డాడీ చెప్తాడు, మస్తు చెప్తాడు. అంతేనా? దీని గురించి అడితే ఇక ఏమైనా కంపెనీ అయ్యి అన్నా అనుకో, మొన్న చెప్తున్నప్పుడు నేను వచ్చిన వీడు ట్యూషన్కి వెళ్ళి అన్నీ తెలిసి ఉంటాయి కానీ వాడాడు ఎక్కువ. మా డాడీ డాన్స్ కూడా వేసాను, నేను ఎప్పుడు వెళ్ళే. ఇప్పుడు ఏం తెలుస్తుందిరా వానికి శిల్పకారునికి గీక్తుంటే తెలియదు. అయిపోయినాక బొమ్మ తయారయ్యాక తెలుస్తుంది. బొమ్మ కావాల్సింది బొమ్మ. మాకేం అర్థం అవ్వట్లేదు, ఏం అర్థం కాదు ఇప్పుడు. నువ్వు పెయింటర్, నువ్వు డిజైనర్. మనం ఏదాం బెడ్రూమ్లో డాడీ నెట్టనన్నా సక్సెస్ చేయాలి. మనకు పోయినట్టుంది కదా, నైట్ అవుతుంది నాకు కూడా. మస్తు లేట్ అయిందిరా బాబు. అంటే ఇప్పుడు అయిపోద్ది ఆల్మోస్ట్. ఆడితే మాత్రం పని ఈజీగా అయిద్దిరా. ఆడితే అయిపోయినట్టేనా? ఇవన్నీ ఆడతాయిరా. బయటికి 3 గడపలు అయితే బయటికి ఉన్నాయి కదా కదా. గాడికి డోర్లు పెట్టరాలేగా. పెట్టొచ్చునా? పెట్టొచ్చు. అదే పెట్టొచ్చు. ఇప్పుడు పంపిస్తే మరి తీస్తుంది. ఇప్పుడు పెట్టొద్దు. బైక్ నేర్చుకోవాలి నేను. బైక్ రాదు ఇంకా తోలుతాం అనుకున్నా. అమ్మో బైక్ మా డాడీ ముందే బజ్జలు బాగా వేస్తుంటా. తన్నుతాడు. బైక్ వాళ్ళ స్టోరీ చెప్తాడు ఇక నాకు. మీ డాడీ ఏదైనా అంతే కదా. ఏదైనా జరిగితే నాకు నా లైఫ్లో జరిగింది, నీ లైఫ్లో నీకు అన్నీ ఇస్తున్నా, నువ్వు అలవాటు చేసుకోవాలి. లేదనుకో నా మొట్టు నేనేముంది బాయలాగా నువ్వు కూడా లారీకి పంపిస్తా. 6 లారీలు 5 కదా. ఒకటి పోయింది. నేను కూడా ఇగో లారీ అదే టాటాని అశోకేనా లారీకి పంపిస్తే నువ్వు కూడా లారీ దేవుడు కూడా బతకాల్సిందే అంటాడు. వచ్చిపోతుంది చూసిపోతుంది. మా అక్క పుట్టు తిరుగుతారు. మామూలుగా ఉండదు. కొడతాడు కూడా, ఇంకెప్పుడు కొట్టలేదు. అంతేనా? కొడతారు కొట్టినా కొట్టలే. ఇంకా మీ డాడీ తాగేస్తే తిక్క చేస్తాడు. సైలెంట్ వస్తాడు, బయటనే అనుకుంటాడు. చిత్రకారుడు చాలా లేటుగా చేస్తున్నాడు పని. ఎంత జీబీది కాదు, 8 GB అని. మనం ఇంత కంగారు పడితే అంత కంగారు అయిపోతుంది.
కంగారు అనేది ఉండకూడదు. నెమ్మదిగా. ఓ వాట్ ఏ నైస్. జూమ్ చేయనా? అదే జూమ్ చేయదు. జూమ్ ఉంటే రిజల్యూషన్ తక్కువ వస్తుంది. ప్లెయిన్ ఉంటే అప్పుడు తర్వాత మనం జూమ్ చేసుకుని చూస్తే మస్తు కనిపిస్తుంది. సెట్ టు మ్యాక్సిమం అని వచ్చింది, అనబుల్ టు సైజ్ అని వచ్చింది. మన ఫొటోస్ జిదాం ఇవ్వాలా పక్కా. బాగుంది వీడియోనే తీస్తాను అసలే. బాగుంది వీడియోనే తీస్తాను అసలే. మన ఆ రోజు వీడియో తీపియాలి దారుణం. ఏమో గ్రాండ్గానో మరి ఎట్లా. నేనైతే లాచ్ కొండా, లాచ్ కొన్నా. ఏదైనా డ్రెస్ లాచ్. బాగా పెళ్ళికి కూడా అదే అవసరం వస్తుంది. హైదరాబాద్కి వస్తాను నేను కొనేటప్పుడు. హైదరాబాద్ అనుకుంటా వచ్చి హైదరాబాద్ ఎప్పుడు. అంతేనా? నువ్వు? మనకి సూర్యాపేట. హైదరాబాద్ కూడా మంచిగా ఉంటాయి సూర్యాపేటలో. హైదరాబాద్లో ఐటమ్ తినేసారు. ఏమైనా మంచి ఐటమ్ కావాలంటే పెద్ద పెద్ద షోరూమ్లో పోవాలి కదారా. సూపర్ వేసినావుగానా. చిత్రం చాలా బాగా వస్తున్నది. బహు చిత్రంగా ఉన్నది. ఎక్సలెంట్. వావ్ మస్తు వస్తుంది కదా. టాలెంట్ ఉండాలి. కేగా మా ఊరు శిల్పకారుడు రవివర్మ అంటారు. అన్ని రికార్డ్ అయినాయి. మన సంభాషణ కూడా కదా. ఇద్దరి మధ్య జరిగే సంభాషణ. వాంబు వాంబు ఏంటి చిత్రం ఇలా ఉన్నది. మన ఇల్లు హైదరాబాద్ అక్కడ తెట్టుండు. చౌటుపల్లి అట్నే అయిపోయింది. మీ డాడీ కట్టదలుచుకుంటూ కట్టలేకపోయినా కానీ వద్దనుకుని ఇక్కడ ఉంది. మంచిగా నాకు కూడా అవసరం అవుతుంది స్టడీకి. ఇంతేనా ఇక? అవి వస్తాయి దాన్ని కూడా. కమ్యూనికేషన్ అన్నట్టు దాన్ని. ఒకదానికి దానికి సంబంధం బాంధవ్యం. నాకు అవసరం లేదు. పొద్దున ఫోన్ ముట్టుకుంటున్నా పెద్ద చెట్టు నాశనం. ఏమంటాను? వద్దు అంటారు. అంతేనా? నేను ల్యాప్టాపే కొనుక్కుంటాను. ఇప్పుడు కొన్నది ల్యాప్టాప్. మా అక్కలకు ల్యాప్టాప్ ఉంది హైదరాబాద్లో. మస్తు ఉంటుంది. మస్తు ఉంటుంది ఆమె అంటుంటే కానీ ల్యాప్టాప్ నువ్వేమన్నా మస్తు ఉంటుంది ఆమె అన్న అవునా కదా. నీకు వాటర్ లెటర్స్ నువ్వు అన్నది ప్రొనౌన్సియేషన్ అట్లా తప్పట్లేదు. అందుకని మా బాగా వస్తుంది. ఇప్పుడు అవసరం రికార్డింగ్ ఉంది, అందులో కూడా చూపిస్తారు. సరే మనం అంటే ఇద్దరము నేను అంటే అనలేదు అనవచ్చు. అవి రికార్డింగ్ డిలీట్ చేద్దాము. ఎదుగుతాము సరదాగా ఉండాలి. వీ లవ్ ఫర్ ఫన్. చాలు ఇంతవరకు. ఇట్స్ ఓకే. నేను సేవ్ అయ్యట్లేదండి. ఓకే అట్లేదండి. అది సేవ్ అవుతాడు మరి.